మంచి రోజంట దుర్గమ్మ. అలాగే చేద్దాం. సీమంతం చేయడం తప్ప? అయ్యో 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 అయ్యో, ఏంటే ఇది? ఈ పిచ్చి కోపం ఏంటే? అత్త మీద కోపం దొత్త మీద అన్నట్టు ఇవన్నీ మన వస్తువులే, వీటిని ఎందుకు పాడు చేస్తున్నావు? అసలు దాని ప్లాన్ ఏంటో, అసలు ఎందుకు ఈ ఎత్తుగడ వేసిందో, నీ సీమంతం చెయ్యాలని అసలు అది ఎందుకు అంత ఆరాట పడుతుందో నాకు అర్థం కావడం లేదే. నేను చాలా తెలివిగలదాన్ని, చక్రాలు తిప్పాను, 3 చెరువుల నీళ్లు తాగించాను అంటావు కదా. ఏ ఈ చిన్న విషయం నీ బుర్రకెక్కలేదా? నా బతుకు ఎవరికి తెలియకుండా బండలైపోయింది. ఆ దరిద్రుడు నా బతుకుని నాశనం చేశాడు. ఇదిగో ఈ కడుపు నా గంట కట్టాడు. వాడితో పెళ్ళై చచ్చినట్టు, వాడు నా మొగుడై చచ్చినట్టు పెద్దగా లోకానికి తెలీదు. ఇప్పుడు ఈవిడ గారు సీమంతో పేరంటం అని ఆ దౌర్భాగ్యుణ్ణి పిలిచి అందరికీ టామ్ టామ్ చేస్తుంది. అది దాని ఎత్తుగడ. అర్థమైందా? తింగర్ది అని నేను అనుకుంటున్నాను గాని నువ్వు బాగానే గెస్ చేసావు. పర్వాలేదే వెంకటలక్ష్మి, నీకు బుర్రుందే. ఎక్స్ట్రా కామెంట్ ఆపి అసలు ఒక విషయం చెప్పవే. అసలు నా బతుకు గురించి నాకు లేని బాధ నీకెందుకే? నీ ఆరాటం ఏంటో? అయ్యో, బాధ నేను పడ్డం లేదే, నీ భర్త రాహుల్ పడుతున్నాడు. నువ్వు తన బతుకులోకి రావాలని అతను ఆరాట పడుతున్నాడు. నీతో కలిసి సుఖ సంతోషాలు పంచుకోవాలని ఉబ్బలాట పడుతున్నాడే. అతని ప్రేమని ఇప్పటికైనా అర్థం చేసుకుని నీ జీవితం సరిదిద్దుకుని బాగుపడు వెంకటలక్ష్మి. వాడితో జీవితం పంచుకోవడం జరగని పని. బా చీచి, ఎంతైనా కట్టుకున్న వాడి గురించి ఇలా మాట్లాడకే. గోతికాడి నక్కల్లాగా వేలాడుతూ ఎంతకాలం చూరు పట్టుకుని ఇలా బతుకుతారో. అబోర్షన్ చేయించుకుంటాను, ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుంటాను అని లేనిపోని ఆశలు పెంచుకుంటూ నా మీద కోపం ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నావు? నన్నేదో చెయ్యాలి అని నీ జీవితం నువ్వెందుకే నాశనం చేసుకుంటున్నావు? అసలు నాకు తెలియక అడుగుతాను. ఆదిత్య నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ నిన్నెలా చేసుకుంటాడు? అసలు ఎందుకు చేసుకుంటాడే? తప్పుడు ఆలోచనలు, లేనిపోని ఆశల్ని పెంచుకోకే. నిన్ను కోరుకునే రాహుల్ దగ్గరికి వెళ్తేనే బాగుపడతావు. నీ బిడ్డ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించు. ఏంటి భవిష్యత్తు గురించి ఆలోచించేది? బావతో నా పెళ్లి కాస్తలో మిస్ అయ్యింది. అది నువ్వు చేసిన మోసమే. మా నాన్నని రాంగ్ ట్రాక్ లో పడేసి పీటల మీద పెళ్లి ఆపేశావు. తాళి కట్టించుకున్నంత మాత్రాన బావని సొంతం అయిపోడు. ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, విను. నా బావ నేను ఎలాగైనా సరే పెళ్లి చేసుకుని తీరుతాను. ఆపడం నీ వల్ల కాదు. మరొకరికి భార్యవై ఉండి కడుపులో బిడ్డని మోస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదే నీకు? అబ్బా, మారవే వెంకటలక్ష్మి, నువ్వు మారాలనే నేను ఇదంతా చేస్తున్నాను.
నిన్ను రాహుల్ని ఒక్కటి చెయ్యాలన్నదే నా ప్రయత్నం. నువ్వేంటో, రాహుల్కి నీకు ఉన్న సంబంధం ఏంటో ప్రపంచం అంతటికీ తెలియజేస్తాను. నీకు గడ్డి పెట్టించి వాడి దగ్గరికి పంపించి తీరుతాను. నువ్వెన్ని పిచ్చి వేషాలు వేసినా నేను సీమంతం జరిపించే తీరుతాను. ఎవరు ఆపుతారో చూస్తాను. జాగ్రత్త. మర్పోను దొంగ ముందే. హలో ఆంటీ, బాగున్నారా? నేను రాహుల్ మాట్లాడుతున్నాను. రాహుల్ బాగున్నావా? ఏంటి చాలా రోజులు గుర్తుకొచ్చాం? రేపు నా మిసెస్ కి సీమంతం చేస్తున్నాం ఆంటీ. ఓ కంగ్రాట్స్, గుడ్ న్యూస్ చెప్పావు. థ్యాంక్స్ ఆంటీ. మీరు అంకుల్ తప్పకుండా రావాలి. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. తప్పకుండా వస్తాం రాహుల్. నువ్వు మరీ అంతలా చెప్పాలా చెప్పు. నేను మీ నెంబర్కి లొకేషన్ పంపిస్తాను. మీరు అంకుల్ రండి. ఉంటానంటీ. అలాగే రాహుల్. సిస్టర్, డాక్టర్ రేవతి మేడం ఎక్కడ ఉన్నారో ఆవిడ్ని కలవాలి. సర్జరీ రూమ్ లో ఉన్నారు సార్. మీరు క్యాబిన్ లో వెయిట్ చేయండి. సరే. హాయ్ రాహుల్. హాయ్ ఆంటీ. ఏంటి ఏదో అర్జెంటుగా కలవాలని చెప్పావంట? ఏంటి విషయం? అవునంటీ, మీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. మీరేదో సర్జరీలో బిజీగా ఉన్నారని వచ్చే వరకు వెయిట్ చేయమని నర్స్ చెప్పింది. అందుకే మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ ఏంటా గుడ్ న్యూస్? రేపు నా మిసెస్ కి సీమంతం చేస్తున్నావంటే మీరు తప్పకుండా రావాలి. కంగ్రాచులేషన్స్ రాహుల్. అయితే తొందరలోనే తండ్రి కాబోతున్నావన్నమాట. అవునంటీ, మీరు మాత్రం ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టి రేపు సీమంతానికి రావాలి. తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఏమైందంటీ? గుడ్ న్యూస్ చెప్పానని సంతోషించారు, ఇంతలో ఒక్కసారిగా డల్ అయిపోయారు. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా ఆంటీ? చచ్చా, అదేం లేదు రాహుల్. నా దగ్గరికి మొన్న ఒక కపుల్ వచ్చారు. చూస్తే కొత్తగా పెళ్ళైన జంటలా ఉన్నారు. ప్రమాదవశాత్తు వాళ్లకు పిల్లలు పుట్టే అవకాశమే లేకుండా పోయింది. పాపం పిల్లలు శాశ్వతంగా పుట్టరని తెలిసి వాళ్ళెంత బాధపడుతున్నారో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఏం చేస్తాం, అందరికీ అదృష్టం ఉండదు. అవునంటీ, అందరికీ అదృష్టం ఉండదు. కానీ దేవుడి దయ వల్ల నేను ఆ విషయంలో చాలా అదృష్టవంతుణ్ణి. అవును రాహుల్, ఆ విషయంలో నువ్వు చాలా లక్కీ. అందుకే ఈ లక్కీ రాహుల్ భార్యను ఆశీర్వదించడానికి మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. నువ్వు ఫంక్షన్ ఎక్కడో చెప్తే. అయ్యో, మాటల్లో పడి ఫంక్షన్ ఎక్కడో చెప్పలేదు కదా. రేపు ఫంక్షన్ మా మిస్సెస్ మేనత్ ఇంట్లో. మేనత్ ఇంట్లోనా? అదేంటి? పుట్టింట్లో అందరి ముందు చేసుకుంటారు కదా, లేకపోతే మెట్టినింట్లో అత్త మామయ్య ఆడబడుచుల మధ్య చేసుకుంటారు. ఇదేంటి కొత్తగా మేనత్తింట్లో చేసుకోవడం ఏంటి? అదో పెద్ద కథ ఆంటీ. అంత పెద్ద కథ అయితే ఇప్పుడు చెప్పకు. అవతల నాకు చాలా పనుంది. ఫంక్షన్ ఎక్కడో లొకేషన్ షేర్ చేయి. వచ్చి మీ భార్యను కడుపులో బిడ్డను ఆశీర్వదిస్తాను. ఇప్పుడే మీకు లొకేషన్ షేర్ చేస్తాను. పంపించేశాను ఆంటీ. సరే ఆంటీ, ఇంకా చాలా మందిని ఇన్వైట్ చేయాలి. నేను వెళ్తాను. అలాగే, టేక్ కేర్. థ్యాంక్ యూ ఆంటీ. ఏంటమ్మా అక్షంతలు కలుపుతున్నావు? రేపు వెంకటలక్ష్మి సీమంతం కదా మావయ్య. వేరే చాలా చాలా పనులుంటాయి కదా, ముందే కలిపి ఉంచుకోవడం మంచిదని అక్షింతలు ఇప్పుడే కలుపుతున్నాను.
ఏంటి మావయ్య కొత్తగా అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా, నీకు సీమంతం ఎప్పుడు జరుగుతుందా, సీమంతం పెళ్లి కూతురుగా నువ్వెలా ఉంటావా అని ఊహిస్తున్నా. ఆ రోజు త్వరలో రావాలని కోరుకుంటున్నానమ్మా. నీకో మాట చెప్పనా? మీ అత్తయ్య సీమంతం తర్వాత మళ్ళీ ఆ వేడుక మన ఇంట్లో ఇప్పటి వరకు జరగలేదు. మళ్ళీ ఇంటికి వంశాంకురాన్ని అందించే బాధ్యత నీకే ఉంది కాబట్టి ఆ వేడుక జరగాల్సింది కూడా నీకే. సో తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. అప్పుడు మీ అత్తయ్య ఎన్ని కోరికలు కోరేదో నువ్వు అలాగే ఆదిత్యను కోరుతూ ఉండాలి. వీడు హడావిడి పడుతూ ఉండాలి. అది చూస్తూ నేను మీ అత్తయ్య మురిసిపోవాలి. కానీ అత్తయ్యకి నేనంటేనే కోపం కదా, మురిసిపోతుందా? ముందు మీరు శుభవార్త చెప్పండి. కోపం గీపం అటకెక్కించి తనే ఎగిరి గంతేస్తుంది. ఆ మంత నిన్ను చంకనెత్తుకున్న ఆశ్చర్యం లేదు. అమ్మా, ఇప్పటి జనరేషన్ అంతా ప్లానింగ్ అంటూ వాయిదాలు వేస్తున్నారు. మీరు మాత్రం అలా చేయకండి, సరేనా? అలాగే మావయ్య. అయినా అత్తయ్యతో పందెం కట్టిందాన్ని నేనెలా ఈ ప్లాన్లు ఇవి చేస్తాను? మీ కోరిక నెరవేరుస్తాను. ఎంత చల్లటి మాట చెప్పావు తల్లి. ఆ మాట వింటేనే నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేనురా. తెలియని తృప్తితో నా మనసంతా తేలికపడింది. ఈ ఇంట్లో పసిపిల్లలు ఆటలాడక ఉయ్యాలలుగక చాలా ఏళ్ళైంది. మీ బుల్లి బుల్లి పాదాలు, ఈ గుండెల మీద ఆడిన జ్ఞాపకాలు పూర్తిగా దూరం కాకముందే తిరిగి ఆనందాలు అనుభూతులు అందించు తల్లి. ఏంట్రా, మేమింత ఆనందంగా మాట్లాడుకుంటుంటే నువ్వేంటి సైలెంట్గా ఎలా ఉన్నావు? ఆ విషయంలో నేనే మాట్లాడతాను. అసలు విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరు నాన్న. ఇప్పుడు నేను ఆ విషయం చెప్పలేను. అంతా నా కర్మ. తులసి దురదృష్టం. త్వరలో మీరిద్దరూ ఓ మనవణ్ణో మనవరాలను చేతిలో పెడతారు కదా? దేవుడు సహకరిస్తే అదేమంత పెద్ద కోరిక నాన్న. తప్పకుండా నెరవేరుస్తా. లక్ష్మికి 5వ నెల వచ్చింది. మేనత్తగా దానికి సీమంతం చేయాల్సిన బాధ్యత నాకుంది. ఎప్పుడెప్పుడు అమ్మనవుతానా, ఎప్పుడు సీమంతం జరిపించుకోవాలా అని ఎన్ని కలలు కంటున్నాను. ఎవరత్తయ్యా? ఏం పిచ్చి ప్రశ్న అది? పిచ్చి ప్రశ్న కాదత్తయ్యా, అనుమానం వచ్చి అడుగుతున్నాను. ఆ కొండ మీద దుర్గాదేవి ఎలాగో నువ్వు ఇంట్లో అలాగే కదా. ఈ ఇల్లు నీ సామ్రాజ్యం. నువ్వు ఈ రాజ్యానికి మహారాణివి. ఈ రాజ్యంలో నీ మాట ఆజ్ఞ, నీ ఆజ్ఞ శాసనం. నువ్వు చెప్పిందే న్యాయం. ఏంటి వెటకారం మాటలు? ఆ వెటకారం కాదత్తయ్యా, నిజమే చెప్తున్నాను.
ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంట్లో నీ మాటలేం చెల్లట్లేదు కదా. చెల్లకి ఇప్పుడేమైందే? నీ అధికారం రద్దయింది, నీ పెత్తనం అటకెక్కింది. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. దుర్గా, అది పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కాదు, నిన్ను పిచ్చిదాన్ని చేసి ఆ తులసి పెత్తనం చెలాయిస్తుంది. అది పెత్తనం చెలాయించడం ఏంటి? ఏంటి అని ఏమీ తెలియని దానిలో అలా మాట్లాడుతున్నావేంటి అత్తయ్య? నిన్ను అడగకుండా, నీ పర్మిషన్ తీసుకోకుండా తన ఇష్టానికి తన మాట సాగించుకుని పోతుంది కదా. దాని ఇష్ట ప్రకారం అది నా సీమంతం జరిపించాలని చూస్తుంది కదా. నువ్వేమో సైలెంట్ గా సినిమా చూడడానికి సిద్ధపడుతున్నావు కదా. అంటే అర్థం ఏంటి? నీ పెత్తనం పోయినట్టే కదా. అత్తయ్య, నీ మాటకు విలువుంటే, ఈ ఇంట్లో నీకు పెత్తనం, గౌరవం, మర్యాద ఉంటే ఈ సీమంతం జరగకుండా ఆపు. చేయడానికి వీల్లేదు అని దానితో నీ మాటగా చెప్పు. చూడు వెంకటలక్ష్మి, అది ఈ సీమంతం జరిపించినంత మాత్రాన నా పెత్తనం పోయినట్టు కాదే. నేను మౌనంగా ఉన్నానంటే కారణం, అది చాలా తెలివిగా 10 మందిలోనూ నన్ను లాక్ చేసింది. వీధిలో వాళ్ళందరినీ పిలిచి నా నోటికి తాళం వేసింది. నీకు సీమంతం జరపకపోతే నాకు చెడ్డ పేరు వచ్చేలా చేస్తానంది. కాదు అంటే నేను పద్ధతి తెలియని దానిలా సాంప్రదాయ పద్ధతులు పాటించని దాన్ని అవుతాను. అప్పుడా అప్పకెర్తి నేను మొయ్యాల్సి వస్తుందే. అందుకే కాదని చెప్పలేకపోతున్నాను, చెయ్యమని అనలేకపోతున్నాను. అది తెలివిగా నీ నోరు మూయించిందత్తయ్యా. అంటే నువ్వు తెలివి తక్కువ దానివని ఒప్పుకున్నట్టే కదా. వెంకటలక్ష్మి, నా మీద అరవడం కాదత్తయ్యా. చేతనైతే దాని మీద అరు, దాని నోరు మూయించు. అలా చేస్తే నేను నిందలు మొయ్యాల్సి వస్తుంది. అందుకని ఇష్టం లేకపోయినా నేను తల వంచుకొని సీమంతం చేయించుకోవాలా? ఈసారికి తప్పదు. నాకు నీకు ఇష్టం లేని పని అది నా చేతే చెయ్యించి నన్ను రెచ్చగొడుతుంది. దానంత తేలిక వదల్లో, దానంత చూడందే విడిచిపెట్టను. దాని మాటలు నమ్మి నన్ను తిడుతున్నారా అత్తయ్య? మంచి మనసున్న దాన్ని అని మెచ్చుకోవడం పోయి నా అంతు చూస్తాను అనడం తప్పత్తయ్యా. మంచి వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళ మాటలు విని చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. నీకు చెప్పేంత దాన్ని నేను కాదు గాని ఒక్క విషయం చెప్తానత్తయ్య, శ్రద్ధగా ఒక్కసారి విను చాలు. మీకు భారతం తెలుసు కదా? రామాయణం కూడా బాగా తెలుసు. నువ్వు నాకేం పురాణాలు చెప్పాల్సిన అవసరం లేదు. పురాణాలేం చెప్పను గాని 2 పాత్రల గురించి చెప్తాను, వినండి. దుర్యోధనుడు చెడ్డవాడు అని, ధర్మరాజు మంచివాడు అని ఎందుకన్నారు? వాళ్ళు చేసిన పనులను బట్టి. దుర్యోధనుడు వెనకాల చెడ్డ పనులు చేసేవాళ్లు ఉండి ఆయనని చెడగొట్టబట్టి. ధర్మరాజు వెనకాల చెప్పిన మాట విని తోడుగా నడిచే తమ్ముళ్ళుండబట్టే. వీళ్ళు ఆ దుర్యోధనుడు వెనకాల చేరిన దుశ్శాసనుడు, శిశుపాలుడు లాంటి వాళ్ళు. మంచి ఆలోచించి మంచి పని చేస్తే మంచి వాళ్ళు అవుతారు. చెడు విని చెడు చేస్తే చెడ్డ వాళ్ళు అవుతారు. వాస్తవానికి నువ్వు ధర్మరాజు లాంటి మంచి మనసున్న గొప్ప దానివత్తయ్యా. కానీ ఈ చెడ్డ వాళ్ళు నీ పంచన చేరి నిన్ను దుర్యోధనుణ్ణి చేస్తున్నారు.
శ్రీకృష్ణుడి మాట అర్జునుడు విన్నట్టుగా నా మాట నువ్వు వినత్తయ్యా. నిన్ను సమాజంలో నేను ఉన్నతంగా నిలబెడతా. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అత్తయ్యా. వీళ్ళని దూరం పెడితేనే దుర్యోధనుల్లా చెడ్డ పేరు మోయకుండా ధర్మరాజువి అనిపించుకుంటావు. నన్ను చెడుగా చూడ్డం మాని నువ్వు మంచి మూట కట్టుకో. ఏంటి నాకు కథలు వినిపిస్తున్నావా? కథలేం కాదత్తయ్యా, నేను నిజం చెప్తున్నాను. అయినా నాకు తెలియక అడుగుతున్నాను. ఈ వయసులో నీకు ఈ బరువు బాధ్యతలు ఇవన్నీ ఎందుకు చెప్పు? దుర్గమ్మ ఇలా అలా అని నలుగురు నోట్లో నానటం అవసరమా?